హలో! వెల్కమ్ టు మా ఇంటి వీరభద్ర సంబరం పార్ట్ 2. పార్ట్ 1లో మీరు కంప్లీట్‌గా చూసారు కదండీ! ఇంకా పార్ట్ 2లో అయితే పార్ట్ 1 తర్వాత నుండి ఊరేగింపు ఎండింగ్ వరకు చూపించబోతున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా ఈ వీడియోని కూడా పార్ట్ 1 లాగానే ఎండ్ వరకు చూడండి. అయితే వీరభద్ర స్వామి మా తమ్ముడి మీదకొచ్చి చెప్పారు కదండీ! చెప్పిన తర్వాత ఇంకా అక్కడితో క్లోజ్ చేసేసాము అని చెప్పాను కదా! దాని తర్వాత అయితే ఇలా ఒక కోడిని బలిస్తారనమాట. ఇక్కడ నుండి నా చేతిలో ఉన్న వీరభద్ర స్వామి మా తమ్ముడు చేతిలోకి షిఫ్ట్ అయ్యారనమాట. ఎందుకంటే మా తమ్ముడు మీదకే వచ్చారు కదా, అందుకని మా తమ్ముడిని పట్టుకోమని చెప్పారు. ఆ కోడిని బలిచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. అప్పటికి మాకైతే కాళ్ళు చాలా పెయిన్ వచ్చేసినాయి. ఎందుకంటే ఒక 2 hours నీల్ డౌన్ వేసి అలాగే ఉన్నాము. వీరభద్ర స్వామి రావడానికి వచ్చారు కానీ ఆయన మాట్లాడలేదు కదండి. కానీ అందరూ ఏమో మాట్లాడించండి అనేసి అడుగుతున్నారు కదా. సో వాళ్ళు అడగడం, ఈయనేమో మాట్లాడకపోవడం, ఇలా టైం ఎక్కువ పట్టేసింది అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సరదాగా ఎంజాయ్ చేశారనమాట ఈ సంబరాన్ని అయితే. మా బాబాయ్ అయితే ఫుల్ డ్యాన్స్ అనమాట. ఇంకా మేమైతే ఊరేగింపు స్టార్ట్ చేస్తామన్నమాట. మనం ఇలా వీరభద్ర స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి కొబ్బరికాయ ఇచ్చి నీళ్ళు అలా వారిపోస్తారు కదా. మామూలుగా మనం ఊరేగింపు వచ్చినప్పుడు ఎలా చేస్తామో ఈ ఊరేగింపు కూడా అలాగే చేస్తామన్నమాట. మనం మన వీరభద్ర స్వామిని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నప్పుడు మనకి దారి మధ్యలో వచ్చిన ప్రతి టెంపుల్లోనూ ఆగి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అంటే ఎవరైనా కొట్టచ్చు, మనమే అని ఏమీ రూల్ లేదు. సో మాకైతే మా అత్తయ్య వాళ్ళు కొడతా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు మా ఇంటి ఆడపడుచులు కాబట్టి మా అత్తయ్య వాళ్ళ చేత కొట్టించాము. ఇదైతే ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా, రావి చెట్టు దగ్గర పూజ చేసి వెళ్ళాము అని చెప్పేసి. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము. ఎందుకంటే రావి చెట్టుకి అటువైపున శివాలయము, ఇటువైపున విష్ణు ఆలయాలు ఉంటాయి. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి మళ్ళీ ఈ రావి చెట్టు దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాము. ఇంకా
ఇదైతే మా ఇంటికి పక్క స్ట్రీట్ అనమాట. అప్పటికి లంచ్ టైం అయిపోయింది. 1:30 అలా అయ్యింది. ఇంటి దగ్గర అయితే లంచ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఇంతమంది రాలేదనమాట ఊరేగింపుకి. లంచ్ టైం కదా, అందరూ ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయారనమాట. కొంతమంది మాత్రమే వచ్చారు. ఇంకెక్కడ నుంచి అయితే మా మమ్మీ వాళ్ళు కూడా స్కిప్ అయ్యారు. మళ్ళీ స్వామివారు మన ఇంటికి వచ్చేప్పటికి గారెలు బూరెలు అవన్నీ వేసి నైవేద్యంగా పెట్టాలి కదా. సో మమ్మీకి అయితే కొంచెం పని ఉందని చెప్పి మమ్మీ కూడా స్కిప్ అయిపోయింది. ఇంకా మేము మా ఊరేగింపు కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేప్పటికి ఈవినింగ్ 4:30 అలా అయిందనమాట. ఇలా వీరభద్రస్వామి సంబరం చేసినప్పుడు స్వామివారిని ఊరంతా ఊరేగించాలి. పొలిమేరల్లో కొబ్బరికాయలు కొట్టి రావాలన్నమాట. అందుకని మాకు అంత టైం పట్టింది. నా మ్యారేజ్ May 4th అయ్యింది. ఈ సంబరం వచ్చేసరికి మార్చ్ ఎండింగ్ అయినట్టుందండి. ఫుల్ ఎండలు అయినా చెప్పులు లేకుండా ఎలా నడిచేసామో కూడా మాకే తెలీదు. ఏదో మ్యాజికల్ పవర్ వచ్చి మా బాడీలో ఉన్నట్టే అనిపించింది అనమాట. ఊరంతా తిరిగేసాము చెప్పులు లేకుండా. మా ఊరు సెంటర్లో అయితే మా డాడీ కూడా డ్యాన్స్ చేశారనమాట. మా డాడీతో పాటు మా బాబాయిలు కూడా చేశారు. మా డాడీ వాళ్ళు మొత్తం 4 మెంబర్స్ అండి. ఇక్కడ 4 మెంబర్స్ కలిసి డ్యాన్స్ చేశారనమాట. ఈ 4 మెంబర్స్ కూడా పుట్టడానికి ఓన్గా పుట్టకపోయినా పెరగడానికి మాత్రం ఓన్ బ్రదర్స్ లానే పెరిగారనమాట. ఇంక ఇక్కడ ఈ నలుగురు కలిసి డ్యాన్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా. ఎందుకు అంత హ్యాపీగా అనిపించిందంటే మా డాడీ వాళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ మా ముందు ఎప్పుడు ఇంత చైల్డిష్గా బిహేవ్ చేయలేదు. సరదాగా ఉండడాలు డ్యాన్స్ లేడాలు అవి ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఆ నలుగురు కలిసి మా ముందు డ్యాన్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా వాళ్ళ నలుగురి కాంబినేషను. అయితే మా డాడీను మా మూడో బాబాయ్ కొంచెం తక్కువగానే చేశారు కానీ మా పెద్ద బాబాయ్ మా చిన్న బాబాయ్ మాత్రం ఫుల్ స్వింగ్లో ఉన్నారనమాట. అసలు మామూలు డ్యాన్స్ చేయలేదు. అసలు ఎవ్వరూ అనుకోలేదనమాట వాళ్ళు డ్యాన్స్ చేస్తారని. వాళ్ళ నలుగురు డ్యాన్స్ చేస్తే ఏదో కనుల పండగగా అనిపించింది అనమాట. ఇంకా మా చిన్న బాబాయ్ మా పెద్ద బాబాయ్ అయితే చెప్పక్కర్లేదనమాట. మామూలు డాన్సర్స్ కాదు, వాళ్ళలోని డాన్సర్స్ ఆ రోజే బయటపడ్డారు. ఇలా స్వామివారిని ఊరంతా ఊరేగించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే ఇంటి దగ్గరలో నుండి ఇంటికి చలవ బట్టల మీద వెళ్ళాలి. అలాగే ఇంటి దగ్గర దిష్టి తీసి స్వామివారిని లోపలికి తీసుకెళ్ళి నైవేద్యం పట్టాలి. ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్వామివారిని అయితే ఊరేగించేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే శారీస్ పరుస్తున్నారు కదా, అలా పరిచిన శారీస్ మీద నుంచే రావాలి. దాన్ని చలవ బట్టల మీద నడవడం అంటారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి డాన్స్ చేస్తుంది కదా, ఆ పెద్ద మనిషి మా బావ కూతురు అనమాట. యాక్చువల్లీ దానికి అప్పటికి 1 year అనమాట. జనరల్గా పిల్లలందరూ భయపడతారు కదా ఆ సౌండ్స్కి, కానీ ఇది మాత్రం వేరే డ్యాన్స్ చేసిందనమాట. మామూలు డ్యాన్స్ కాదు. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే. ఇది డ్యాన్స్ చేస్తుంటే అందరూ వచ్చి చూస్తున్నారనమాట. అసలు భయపడుతుందేమో అనుకున్నాము, కానీ అది మాత్రం భయపడలేదనమాట. ఆ డప్పుల సౌండ్కి ఇంకా హైపర్ అయిపోయి ఫుల్ డ్యాన్స్ చేసేస్తుంది. అదేమో ఏడవకుండా భయపడకుండా అలా హైపర్గా ఉండడం చూసి మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ మురిసిపోతున్నారనమాట. ఎనీవేస్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం కదా. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు మా కాళ్ళు కడిగి మాకు హారతి ఇచ్చి, అంటే దిష్టి తీసి, స్వామివారు ఊరంతా తిరిగి వచ్చారు కదా, దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. అది కూడా ఎలాగంటే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీరైతే వీడియోలో చూడొచ్చు. ముందుకి నడవకుండా నీల్ డౌన్ చేసి వెనక్కి నడుచుకుంటూ వెళ్తాము. అదైతే కొంచెం పెద్ద టాస్కేనండి. అసలు నీల్ డౌన్ వేయడానికి కాళ్ళు నొప్పులు, వెనక్కి ఇంకా నడవడం అంటే ఇంకా చాలా కష్టమైపోయింది అనమాట. నన్నైతే మా మమ్మీ నడిపించింది. పావలా పావలా రూపాయి అక్కడ ఉంది. పావలా నువ్వు క్యాను పడిపోయి దాకదమేలాడు.
కింద ఆంధ్రలో పెట్టింది అది పొద్దున్న వెలిగించాలి అప్పటికి తర్వాత పెట్టించాలి అది ఇంకోసారి అది నీళ్ళు పోసారా ఫైనల్గా ఇలా నైవేద్యం పెట్టేసుకుంటే వీరభద్రస్వామి సంబరం కంప్లీట్ అయిపోద్దండి. ఈవినింగ్ అయితే భోజనాలు పెట్టుకుంటాము. మేమనే కాదు ఎవరైనా సరే మార్నింగ్ అంతా సంబరం చేసి ఈవినింగ్ ఇలా భోజనాలు పెట్టుకుంటారనమాట. సో చాలా మందికి అయితే డౌట్ ఉంది కదా, అసలు ఇంటి వీరభద్రస్వామి అంటే ఎవరు, ఆయనకి సంబరం ఎలా చేస్తారు, వీరభద్రస్వామి సంబరం అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను. సో మా ఇంటి వీరభద్రస్వామి సంబరం అయితే చాలా బాగా జరిగిందండి. అంటే మా జనరేషన్లో ఇదే ఫస్ట్ కదా, మేము ఎప్పుడు చూడలేదు కూడా. మా డాడీ పెళ్లి టైంలో చేసినప్పుడు ఫొటోస్ తీయించుకున్నారనమాట. ఆ ఫొటోస్లో చూసినప్పుడు చెప్పడమే వీరభద్రస్వామి సంబరం ఇది అది అని చెప్తారు మా నాన్నమ్మ వాళ్ళు. సో మేమైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నాకే జరిగింది కదా, ఇంకా ఇలా జరుగుతుందా అని తెలుసుకున్నాం అనమాట మేము కూడా. ఇప్పుడైతే నాకు అటుపక్కన ఇటుపక్కన మా బ్రదర్స్ ఉన్నారు కదా, మా డాడీ ఆల్బంలో అయితే మా డాడీ పక్కన మా బాబాయిలు ఉన్నారనమాట. అదే ఇప్పుడు డాన్స్ వేసారు కదా ఆ బాబాయిలు ఉన్నారనమాట. సో ఇదండి ఈ సంగతి. మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది ఈ వీరభద్ర సంబరాన్ని చూడాలి అనుకున్నారు. అలాగే ఈ వీరభద్ర సంబరం గురించి చాలామందికి చాలానే డౌట్స్ ఉన్నట్టున్నాయి. అవి కూడా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. మళ్ళీ రాత్రి 11 గంటలకే లేచాను అనమాట, అది కూడా భోజనం చేయడానికి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.